బంగారం రేట్లు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఇక వెండి దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనాలా వద్దా అని ఆలోచిస్తున్న వారు ఒక్కసారి ఈ వీడియో చూడండి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కలలో కూడా ఊహించని విధంగా ధరలు పెరిగాయి. గురువారం ఒక్కరోజే రేట్లు చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. అసలు ఇంతలా రేట్లు ఎందుకు పెరిగాయి? తులం బంగారం 1,50,000 దాటడానికి కారణం ఏంటి? రాబోయే రోజులలో రేట్లు తగ్గుతాయా, ఇంకా పెరుగుతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న మొన్నటి వరకు బంగారం రేటు 70,000, 80,000 అంటే అమ్మో అనుకున్నాం గత కొన్ని నెలల క్రితం వరకు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం రాత్రి సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర అక్షరాల 1,59,000కు చేరింది. అవును, మీరు విన్నది నిజమే, 1,59,000. ఇక వెండి విషయం అయితే చెప్పక్కర్లేదు. కిలో వెండి ధర 3,26,000 దాటేసింది. దీంతో సామాన్యులు కనీసం కాళ్ళ పట్టీలు కొనాలన్నా కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలు ఒక్కసారిగా ఇంత భారీ పెరుగుదల ఎందుకు? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్. గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర $4,900 దాటగా వెండి ఔన్స్ $96 దాటింది. ఇది మామూలు విషయం కాదు. దీనికి 3 ముఖ్య కారణం. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడమే. దీంతో ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ కంటే కూడా బంగారం పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఇక రెండవది డాలర్ ఆధిపత్యం. రూపాయి విలువ పడిపోవడం వల్ల మనం విదేశాల నుంచి బంగారం కొనాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది. దీనికి తోడు చైనా, రష్యా వంటి దేశాలు టన్నుల కొద్ది బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. సప్లై తగ్గి డిమాండ్ పెరగడం వల్లే బంగారం ఆకాశాన్ని అంటాయి. సరే, ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి ప్రశ్న ఒకటే, ఇప్పుడు కొనాలా లేక తగ్గేదాకా ఆగాల? నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం మార్కెట్ చాలా అగ్రెసివ్గా ఉంది. రాబోయే రోజులలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లు పరిస్థితులు చల్లబడితే తప్ప ధరలు తగ్గేటువంటి ఛాన్స్ లేదు. ఒకవేళ తగ్గినా అది చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుంది. సో ఎవరైతే పెళ్లిళ్ళ కోసం కొనాలనుకుంటున్నారో రేటు కొంచెం తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే వెండి ఇప్పుడు బంగారం కంటే వేగంగా పెరుగుతుంది కాబట్టి దానిపై దృష్టి పెట్టవచ్చు.